హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏమేమి వండుకున్నామో చూసేద్దాం రండి. చికెన్ కర్రీ, చికెన్ పకోడీ అండ్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ చికెన్ కర్రీ వండుకుందాం. ఆనియన్స్ అయితే ఫస్ట్ కట్ చేసుకొని మిర్చి కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చికెన్ పకోడీ చేసుకుంటున్నాం మా కొడుకు కోసం అని. దానికి కావాల్సినవి ఏమేమి వేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అల్లం, కొంచెం కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కరివేపాకు, ఆయిల్ వేసుకొని ఒక ఎగ్ అయితే పలగొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత నీట్గా కలుపుకోవాలి. కొద్దిసేపు అయితే అట్లే వదిలేయాలి. అయితే మంచి ఫ్లేవర్తో మంచి క్రిస్పీ అయితే మనకు చికెన్ పకోడీ అయితే రెడీ అవుతాయి. అందుకని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ అయితే చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఇక్కడ ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఇలాగే చేసుకుంటారా? ఇలాగే చేసుకుంటే కామెంట్ చేయండి. ఇక్కడ చికెన్ పకోడీ అయితే వేసుకుంటున్నాం. ఆయిల్ వేడి అయినాక చికెన్ పకోడీ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ వేసుకుంటున్నాం చూడండి. నీట్గా వేసుకోవాలి, లేకుంటే పైన పడింది అనుకో కాలిపోతుంది. చికెన్ కర్రీ పక్కనే చికెన్ పకోడీ, చికెన్ కర్రీ చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. తర్వాత టమాటా కట్ చేసుకొని టమాటా వేసుకోవాలి. సోను అయితే నేనే వండుతున్నట్టు ఫీల్ అయిపోతుంది, కానీ జస్ట్ వీడియో కోసం యాక్షన్ చేస్తుంది. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా? తను ఏదో ఆ వాయిస్ ఓవర్ ఇచ్చింది, కానీ సౌండ్ ఉందని డిస్టర్బెన్స్గా ఉందని నేనే తీసేసిన ఫ్రెండ్స్. ఆమె మాట్లాడితే కూడా చాలా క్యూట్గా మంచిగా నీట్గా మాట్లాడుతుంది. ఇక్కడ చూసినరా చికెన్ అయితే అయిపోనికి వచ్చింది. వావ్, చికెన్ కర్రీ సూపర్. నెక్స్ట్ అయితే బిర్యానీ కోసం అని ఆనియన్ అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నా ఫ్రెండ్స్. చూసిరా ఎంత మంచిగా డీప్ ఫ్రై అవుతున్నాయో చూడండి. ఇలాగనుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా చూడడానికి కూడా ఎంత బాగుంటుందో. ఇంకా బిర్యానీ కోసం అయితే ఏమేమి కావాలో అన్నీ వేసుకో. ఇక్కడైతే చికెన్ నీట్గా కడుక్కొని కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని పెరుగు వేసుకొని లెమన్ వేసుకోవచ్చు. నీట్గా కలుపుకోవాలి. నీట్గా కలుపుకొని పక్కన పెట్టేయాలి. చూసిరా చికెన్ బిర్యానీ నేనైతే ఫస్ట్ టైం వండుతున్నా ఫ్రెండ్స్. ఎలా వస్తుందో చూడాలి. మీరు ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఆల్రెడీ ఇలాగే చేస్తారా ఫ్రెండ్స్? ఏదో నా స్టైల్లో నేను ట్రై చేస్తున్నాను. ఎలా టేస్ట్ వస్తుందో కామెంట్ చేస్తాను. మీకు కూడా మెసేజ్ అయితే రిప్లై ఇస్తాను. బిర్యానీ ప్రాసెస్ స్టార్టెడ్.
సైడ్కి రైస్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. రైస్ అయితే 75% ఉడకాలి ప్లీజ్, లేదంటే మొత్తం మంచిగా రాదు కదా. 75% ఉడికినాక ఇక్కడ చికెన్ దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అయితే ఆనియన్స్ మనం ముందుగా డీప్ ఫ్రై చేసి కూడా కొంచెం వేసుకోవాలి. కొంచెం టేస్ట్ అయితే మంచిగా టేస్ట్ అయితే సూపర్గా అదిరిపోయింది ఫ్రెండ్స్ బిర్యానీ అయితే. మీరు ఇలానే ట్రై చేయండి. ట్రై చేస్తూ ఉంటే ఏదైనా వచ్చేస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక 10 minutes లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుంటాం, గాలిపోకుండా. మంచిగా పైన అయితే గట్టిగా కప్పేసి ఏదైనా పెట్టేయాలి గాలిపోకుండా. అప్పుడు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. నిజానికి బిర్యానీ అయితే సూపర్గా అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.